ఇగో నిన్న ఇది ఇది రిలీజ్ చేసింది నిన్న. ఇగో ఈ అంశాలతోటి విషయ సూచికని ఇది ఆర్థిక శ్వేతపత్రం మొత్తం చూసిండ్రు కదా. ఇన్ని అంశాలున్నాయి, 13 అంశాలతోటి పరిచయం అని, బడ్జెట్ అంచనాలు వేయమని. ఎవరైనా కూడా ఇప్పుడు బడ్జెట్ ను రూపొందించేటప్పుడు మనకు ఎంత ఆదాయం వస్తుంది అని ఒక అంచనానే కదా వేసేది. కొంత ఇంత రావచ్చు, ఇంత ఖర్చు పెట్టాలి, ఎక్స్పెక్టేషన్ అది అంతే, ఎగ్జాక్ట్ కాదు. అయితే నేను దీని ద్వారా చాలా మంచి ప్రయోగం చేసిన రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఏంది అని అంటే, మనం రేపు ఒక వస్తువు కొనడానికి పోయినా, ఇంకో ధైర్యం చేస్తున్నా, ఇంకో ఇల్లు కొంటందుకు పోయినా, మన శక్తి సామర్థ్యాలు ఏంది అనేది మనకు తెలవాలి. మన ఇంట్లో మన ఫ్యామిలీకి తెలిసినట్టు మన ప్రజలకు తెలియడంలో, తెలియపరచడంలో తప్పు లేదు. కానీ ఇవే లెక్కలు 8 నెలల కింద బడ్జెట్ లో పెట్టిర్రు, తెలుసు, వాళ్ళకు తెలుసు. కానీ వీళ్ళు ప్రభుత్వంలోకి పోయే ముందు వీళ్ళు చేస్తున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. తర్వాత నెక్స్ట్ బడ్జెట్ సెషన్ లో పెట్టిన తర్వాత కూడా దానికంటే ముందు ప్రభుత్వం ఒక కొత్త పద్ధతిని తీసుకొని రావాలి. ఎక్స్పెక్టెడ్ బడ్జెట్, ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్, ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ అనే రాస్తారు తప్ప ఎగ్జాక్ట్ రాయరు. అయితే వీళ్ళు ఏం చేయాలంటే, ప్రతి సంవత్సరం నెక్స్ట్ బడ్జెట్ పెట్టే ముందు ఒక సెషన్ పెట్టాలి. రేవంత్ రెడ్డి మార్పు చేస్తున్నాడు కదా అన్నిట్లల్లా, ఈ మార్పు కూడా దయచేసి తీసుకుంటే బాగుంటది. ఇంత ఎక్స్పెక్ట్ చేసినాం, ఇంతే ఎక్స్పెండిచర్ వచ్చింది, ఇంత రాలేదు, పలానా దాని మీద ఇంత ఖర్చు చేద్దాం అనుకుంటున్నాం, ఇంతే ఖర్చు చేసినాం, చేయలేదు అని వీళ్ళ బడ్జెట్ మీద వీళ్ళు రేపు శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా? చేయగలుగుతారా? ఇది చేయండి, ప్రభుత్వాలు మీకు ఇంకొక 5-15 సంవత్సరాలు ఇస్తాయి. సరే, వీళ్ళు కూడా ట్రాన్స్పరెన్సీ అప్పుతోటే ఇచ్చింది. వీళ్ళు నిజానికి రాష్ట్రాన్ని అప్పు చేసే ఇచ్చింది. అప్పుడున్న ప్రభుత్వం కూడా ఎంత అప్పు చేసింది, దీంట్లో ఇంకో దాంట్లో ఉంటది 72,000 కోట్లు ఎంతో ఉండే. ఆ 72,000 కోట్లు ఉంటే ఈ 72,000 కోట్లు అట్లా ఉంచిండ్రు, 6 లక్షలు ఇచ్చిండ్రు. అప్పు తీసుకోవడం తప్పనైతే నేను అనను. ఎందుకనంటే, మీరు ఇంతకుముందు చెప్పారు 8 లక్షలు లోన్ తీసుకున్నానంటే రీపేమెంట్ కెపాసిటీ ఉంది కాబట్టి తీసుకున్నారు. నేను 8 లక్షలు తీసుకోవాలంటే నా స్థాయిని బట్టి నేను తీసుకుంటా. ఓనికి 80 లక్షలు ఉంటది, ఓనికి 8 కోట్లు ఉంటది. అప్పు తీసుకోవద్దని చెప్తాను నువ్వు. నాకు శాలరీ సర్టిఫికేట్ బట్టి, నాకు వచ్చే దాన్ని బట్టి వాడు ఇచ్చింది 8 లక్షలు. నీ రాష్ట్ర గ్రోత్ నువ్వు ఎట్లా రీపేమెంట్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి సంస్థలు అప్పులు ఇస్తాయి, ఆర్బీఐ గానీ ఇంకోటి గానీ. కానీ నువ్వు అప్పే తీసుకోవద్దు, ఎందుకు తీసుకున్నావు అనేది తప్పు. ఇది అదే కదా బడ్జెట్ ఎస్టిమేషన్, ఎక్స్పెండిచర్, యాక్చువల్ ఎక్స్పెండిచర్, బడ్జెట్ ఎంత పర్సెంటేజ్ పెట్టుకుంటూ వచ్చినారు అనేది. వీళ్ళు కూడా వీళ్ళకి అదే సూచన. నేను వీళ్ళు బడ్జెట్ ఎస్టిమేషన్ ఏదైతే చేస్తారో దాని తర్వాత బడ్జెట్ సెషన్ అయ్యే ముందు ఒక ఎస్సీ కార్పొరేషన్ కి ఇంత ఇస్తాము, ఒక ఈ విద్య మీద ఇంత ఖర్చు పెడతామని చెప్తారు కదా. వీళ్ళంతా అంతా ఒక అద్భుత కల్పన లెక్క చేస్తారు. కానీ దాని తర్వాత ముందు ఒక 2 రోజులు సెషన్ పెట్టి, అయ్యా మేము చదువు కింద పెడదాం అనుకున్నాం, ఇంత పెట్టలేదు, వైద్యానికి ఇంత పెడదాం అనుకున్నాం, ఇంత పెట్టలేదు అని కూడా చెప్పాలి. ఇప్పుడు ఇది అదే 1,638 కోట్లు బడ్జెట్ ఎస్టిమేషన్. కానీ ఖర్చు పెట్టింది ఎంత? 62,306 కోట్లు పెట్టిండ్రు. ఎందుకు పెట్టలేదు అనే దాని మీద కూడా వీళ్ళు సమాధానం చెప్పాలి. అంటే మాకు రెవెన్యూ రాలేదా, లేకపోతే ఇంకేం జరిగింది అంటే మొత్తం బడ్జెట్ లో 61.9% పెట్టిండ్రు. అంటే మిగులు బడ్జెట్ ఉన్నదా లేదా చెప్పాలి వాళ్ళు. కానీ చెప్తలేరు వీళ్ళు. ఎందుకంటే ప్రజల్ని ఎప్పటికప్పుడు ఒక కన్ఫ్యూజన్ ఉంచడం, పూర్తిగా రాజకీయాలు అర్థం కాకుండా. మీకు బడ్జెట్ ఒక్కటి అర్థం చేసుకుంటే చాలు. ఇంకొకటి ఏంటంటే, మీరు బాగా చూడండి, బడ్జెట్ సెషన్ పెట్టినప్పుడు పార్లమెంట్ లో గానీ, అసెంబ్లీలో గానీ మన పబ్లిక్ అసలు బడ్జెట్ పేపరే చదవరు. న్యూస్ పేపర్ తీసుకున్నా కూడా అదొక సినిమా పేపర్, క్రికెట్ పేపర్ లెక్క పడి ఆదరణ మంచిగా చదువుతారు భద్రంగా. కానీ అసలు ఆ బడ్జెట్ పేపర్ ఏం అర్థం కాదు. అది అర్థం కాకనే నిజంగా ఓటర్లు అర్థం చేసుకున్నప్పుడు నిజమైనటువంటి మార్పు వస్తుంది. ఆ మార్పుని రేవంత్ రెడ్డి గారి దేవాలని నేనైతే పర్సనల్ గా కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి అని అంటే, హైయెస్ట్ ఇండివిజువల్ అథారిటీ బాడీ ఇది కాగ్ని మాత్రమే ఎక్కువ విశ్వసించాలి, దీని ప్రకారమే చెప్పాలి. కానీ దీంట్లో కొన్నిసార్లు ఏంది అని అంటే, అప్పిచ్చే ఆర్బీఐ లెక్కలు అవి అథెంటికేటెడ్ కాదు. అది విశ్వసనీయత కాదా? కాగ్ అనేది ఒక ఇండివిజువల్ బాడీ, అది ఖచ్చితంగా ఉన్నట్టే చెప్తారు. అంటే ఎవరి కోసం కొమ్ము గాయాలి కాగ్ అనే సంస్థ. అది ఇండిపెండెంట్ బాడీ. నిజానికి కూడా దేశంలో ఏదైనా బయటపడ్డది కాగ్ ద్వారా అంటే అది 100% ఉంటుంది. ఏ లొసుగులు తీయాలన్నా, ఏది చెప్పాలన్నా కాగు ఒక మనకు విశ్వసనీయంగా ఏర్పరిచిపోయింది. మొత్తానికి ఇక్కడ బడ్జెట్ ఎస్టిమేషన్ కాస్త ఇప్పుడు వీళ్ళంటే ఈ ప్రభుత్వానికి వచ్చింది అనుకో, 2022-21 వరకు 2,30,726 కోట్లు, లక్షల కోట్లు ఇక్కడికి ఉండే. దాంట్లో కూడా
79.3% ఖర్చు పెట్టింది. అప్రాక్స్ 80%. 80% పెట్టిండు. మరి ఇక ఇప్పుడు వీళ్ళు వేసిండ్రు, వీళ్ళు మరి మొత్తం 51% కాడికే తీసుకొచ్చి పెట్టిండ్రు కదా. అంటే ఇంకా వీళ్ళు డిసెంబర్ 1 వరకే తీసుకున్నారు. అంటే ఇంకా వీళ్ళని ఏమనలేంలే. ఒక సంవత్సరం పోతే గానీ, ఇంకో సెషన్ పోతే గానీ ఏం పెట్టిండ్రు, వీళ్ళు ఎంత ఖర్చు 6 నెలల తర్వాత 6 నెలల తర్వాతనే మళ్ళీ ఇంకో బడ్జెట్ సమావేశాలకు వచ్చినప్పుడు అంటే పబ్లిక్ పర్ఫెక్ట్ మ్యాండేట్ ఇచ్చారు. అరే నాయన మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా, మీరు పోయి ఈ కుర్చీలో కూర్చోరి, వీళ్ళని ఇటు పక్క ఎడమ పక్క కూర్చోబెట్టరు అని చెప్పి జనాలు చెప్పారు. పబ్లిక్ తీర్పుని గౌరవించాలి, వీళ్ళు ప్రతిపక్షంలో బాధ్యతాయుతమైనటువంటి పాత్రను పోషించాలి, వీళ్ళ తప్పులని వీళ్ళ అవలోకనం చేసుకోవాలి. ఇప్పుడు ఒకటన్నా, ఇప్పుడు నిన్న మొన్న మీరు బడ్జెట్ సెషన్స్ చూస్తారు కదా, వీళ్ళు నిజంగా ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ అధికారంలో ఉన్నట్టే ఉన్నారా? కేటీఆర్ హరీష్ రావు సమావేశాలలో వాళ్ళకి ఏమన్నా మానసిక పరివర్తన వస్తుందా? లేదు, వాళ్ళకి ఇంకా మబ్బిచ్చుకోలే, ఊరు భాషలో చెప్పాలంటే ఇంకా అధికారంలో ఉన్నామనే మైండ్ సెట్ తోనే ఉన్నారు. అదే అసలు ఎందుకు ఓడిపోయినాం అనేది కనీసం ఏమైనా రివ్యూ వాళ్ళకి వాళ్ళు అర్థమైందా? వాళ్ళకి కాదు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన. అవును, పార్టీలో రివ్యూ పెట్టాలి, రివ్యూ లేదు, రివ్యూ లేదు. అంటే ఇది ఒకవేళ సామాన్య కార్యకర్త ఆలోచించిన రోజు బీఆర్ఎస్ లో ఎవడన్నా ఉంటాడా? ఉండరు, 100% ఉండరు. ఉండరు. లేనప్పుడు ఎందుకు? ఇప్పుడు నువ్వు ఓడిపోయినావు, ఎక్కడ ఓడిపోయినావో ఇంతవరకు రివ్యూ లేదు, ఏ కార్యకర్తను పిలవలేదు. మీరు ఉద్యమంలో ఉన్నారు, నేను 4 రోజులు మా పోలీస్ స్టేషన్ లో ఉన్నా, ఎవడు కొడతాడో ఎవడు చంపుతాడో తెలియదు. ఆ రోజు మా రాజయ్య వస్తే అప్పుడు కాంగ్రెస్ లో ఉండే, చెప్పనుకొని శ్రేష్ణం. ఈ కడియం సిఆర్ తెలుగుదేశంలో ఉండే, ఈయనతో కూడా రాళ్లతో రువ్విను. మేము జర్నలిస్ట్ గానే ఉన్నా, ఇంకా అప్పుడు అప్పుడు కూడా జర్నలిస్ట్ గానే ఉన్నా. నేను అప్పుడు మహా న్యూస్ లో చేస్తున్నా. ఇది జరిగే క్రమంలో మా నియోజకవర్గానికి పోయేది, అక్కడ గొడవ జరుగుతున్న క్రమంలో ఇక్కడ హైదరాబాద్ నుండి వచ్చి కూడా ఇక్కడ ఉద్యమం అదోటి ఇదోటి అని చేస్తానని 4 రోజులు ఒక 5-6 మిత్రులు ఉండే మాకు, తీవ్రంగా ఉండే ఉద్యమంలో తీసుకొని పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టాం. ఇప్పుడు టిఆర్ఎస్ కి విద్యార్థి విభాగము లేదు, యూత్ వింగు లేదు. డిఎన్ఏ చచ్చిపోయిందండి. తెలంగాణత్వం పోయి భారతీయత్వం వచ్చింది. నువ్వు ఇంట గెలిచి రచ్చగెలవాలి. ఎంత పెద్ద సెంటిమెంట్ అంటే అది. దానితోనే ఎప్పుడైతే టీని తీసి బీగా మార్చారో జనాలు మర్చిపోయారు. ఇప్పుడు మీకు ఇది ఒక మాట తెలుసా ముఖేష్ అన్న, టిఆర్ఎస్ అని ఎందుకు మార్చిండ్లు అనేది ఒక మిత్రుడు చెప్పింది, అది నిజమో మరి నాకు నవ్వొచ్చింది. ఇదే ఇప్పుడు ఉన్నారు కదా ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ అనుకునే ప్రజాభవన్ లో ఎవడు కూడా ప్రాంతీయ పార్టీలు 2 సార్ల కంటే ఎక్కువ సార్లు గెలవలేదు సేమ్ పేరుతో ఉంటే, అందుకే పేరు మార్చిండ్లు, టిఆర్ఎస్ కు బదులు బిఆర్ఎస్ అని మార్చిండ్లు అని ఒక టాక్ ఉన్నది. అది మీ స్థాయిలోకైనా తెలుసా? అది స్పెక్యులేషన్స్ అంతేనా? ఇంకొకటి ఏంటంటే ఆయన సెంటిమెంట్ మనిషి కాబట్టి చేసి ఉండొచ్చు. కాకపోతే ఏంది అని అంటే మన ఒల్లేరు గాని సిగ మూగినట్టు అయింది. భారతదేశం భారత రాష్ట్ర సమితి చేసి నేను అక్కడ పోతా, అది కొడతా, ఇది కొడతా అని అంటే నువ్వు ఇక్కడ ఇది చక్కగా చేసుకుంటలేవు, నువ్వు బీఆర్ఎస్ పెడతావు, నీకు విద్యార్థి విభాగం లేదు, నీ యువజన విభాగం లేదు, కార్మిక విభాగం లేదు, నీకు సంబంధించిన న్యాయ విభాగం లేదు. నీకు ఏమున్నది? నీకు ఉద్యమం చేసేటప్పుడేమో విద్యార్థి విభాగం గుర్తుకొచ్చింది. ఒకటిద్దరు అని కూడా కలుపుకున్నారు. అప్పుడు న్యాయవాదుల సంఘం అక్కడికి వచ్చింది, అక్కడికి కూలీ సంఘం అక్కడికి వచ్చింది. కానీ నీకు అధికారం వచ్చే వరకు మాత్రం ఒక్కొక్కటి తెంపేసుకుంటూ అధికారం పెరిగింది కదా. జనాలు నేను చెప్పినట్టే వింటున్నారు, వీళ్ళంతా నాకెందుకు రాబాయ్, జనాలు ఉన్నారు కదా అనే లెక్కన తీసి. ఇప్పుడు ఇట్లా పోతే వీళ్ళని గెలిపిస్తారా మళ్ళా? ఇంకొక స్టేట్మెంట్ ఏంటి అని అంటే బిఆర్ఎస్ ని ప్రజలు ఓడగొట్టలేదు, బిఆర్ఎస్ ని బిఆర్ఎస్ కార్యకర్తలే ఓడగొట్టారు. అంతే. ఇప్పుడు ఉదాహరణకు నేను ఎమ్మెల్యే పేరు చెప్పాను, మామూలుగా చెప్తే ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఒక 40 కోట్లు పెట్టుకున్నాడు. ఎస్సీ కాన్స్టిట్యున్సీలో 40 కోట్ల రూపాయలు ఎస్సీ కాన్స్టిట్యున్సీలో పెట్టాడు. కార్యకర్తలకు ఇచ్చిన తలో 50 లక్షలు పంచుకోర్రా అన్నాడు. ఆయన మీద నిలబడ్డాడు, కనీసం ఇంతవరకు రాజకీయాలకు పరిచయం లేనోడు. ఇప్పుడు ఈ 40 లక్షల ఆయన మీద నిలబడ్డాయనే రాజకీయాలకు పరిచయం లేని వ్యక్తి, పైగా ఈ డిపార్ట్మెంట్ నుండి వచ్చిన వ్యక్తి. మీకు అర్థమైపోతుంది, డిపార్ట్మెంట్ నుండి వచ్చిన వ్యక్తి ₹1 పంచలే, ఈ 40 కోట్లు ఆగమైపోయినాయి. మరి 40 కోట్లు ఎవరు తిన్నట్టు? కార్యకర్తలు తిన్నారు. ఎందుకంటే ఒక్క కార్యకర్తను కూడా వీళ్ళు దగ్గరికి తీసుకొని ఒక పని ఇచ్చిన దాఖలాలు లేవు. ఇంకొకటి ఏంటి అంటే గ్రౌండ్ లెవెల్లో మీరు చూసినట్టయితే జనరల్ గా కార్యకర్తలు అనేటోళ్ళు మా నాయకుడిని గెలిపియాలి అని చెప్పి తిరుగుతారు. అవును.
ఈయన ఎట్లా ఓడగొట్టాలని చెప్పి తిరిగి తిరిగి లిప్సారు. వీళ్ళు ఓటు అడిగే విధానం కూడా ఎట్లా అంటే ఒక జడ్పీటీ స్థాయి వాడు పోతాడు, నువ్వు ఓటు వేయాలి భయ్, నీకు మొన్న కళ్యాణ లక్ష్మి వచ్చింది కదా, నువ్వు బీసీ బంద్ వచ్చింది కదా, కండవ కప్పుకోవాలి, నీ ఎవడాడు నీకేమన్నా గులామా, అవునా చూడ నువ్వు ఓట్లు వేస్తే నువ్వైనా వాడ జడ్పీటీసీ అయినా వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినట్టు, వీళ్ళింట్లోకి వీళ్ళు ఎన్నికలు వెళ్ళి ఇచ్చినట్టు. ఇంకా ఎట్లా విచిత్రంగా మాట్లాడతానంటే వీళ్ళు ఇదంతా బడ్జెట్ దే కాబట్టి ఇవాళ మనం కేవలం కేసీఆర్ మీద ఈ కాంగ్రెస్ మీద వీళ్ళ వ్యత్యాసాలు ఎట్లున్నాయి, వీళ్ళు ఎట్లా ప్రవర్తిస్తానని మాట్లాడుకుందాం. ఇంకా వీళ్ళ విచిత్రం ఏంటంటే కేసీఆర్ ఉద్యమం సమయంలో ఏ మాటలు మాట్లాడిందో గవే చెప్పుకుంటా పోతాను వీళ్ళు అంటే, మేము కడుపులో పెట్టి సాదుకుంటాం, పాత పాడే పాడండి పాడరా పాసుపాన్ల గీసుగా అన్నట్టు వీళ్ళ కథ అడిగిపోయింది. అయితే 40 కోట్ల రూపాయలు కార్యకర్తలకు ఇస్తే మనిషి 10 లక్షలు పంచుకొని అసలు డబ్బులే పంచలేహటి వాళ్ళు. ఇది ఆయనకు ప్లస్ అయింది కాంగ్రెస్ ఆయనకు. ₹1 పంచకుంటే వాడు పంచుకొస్తాడు, వాడు గన్ని కోట్లు పెట్టిండు అన్నప్పుడు ఎత్త మన పైసలు తీసుకోవడన్నా ఓట్లు వేయాలి. లేదు వాడు వద్దనుకుంటే మనకు రూపాయి ఇవ్వకుండా మనకే వేయాలి. ఈ రోజు రూపాయి తీసుకోకుండా ప్రజలు వేసింది. అంటే డబ్బులు ఇది కాదు సమస్య, కానీ అహంకార ధోరణి, అహంకార ధోరణి అది 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 బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దాన్ని నువ్వు డబ్బుతో మేనేజ్ చేస్తావా, ఇంకో దాంతో నీ పథకాలతో మేనేజ్ చేస్తావా, ఇవన్నీ కొట్టుకపోయిన అహంకారం కింద. పథకాలు బాగానే ఉన్నాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్. కళ్యాణ లక్ష్మి ఇచ్చిర్రు, మిగతా ప్రతి పథకాన్ని అందరికి అందజేసారు, దాంట్లో తప్పేం లేదు. కానీ ప్రజల దగ్గర ఎప్పుడైనా బెండ్ అయ్యే ఉండాలి.